హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. నేను నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కల్తీ నెయ్యిలు అయ్యి తినకుండా స్వచ్ఛంగా, ఇదిగో టీవీలో యాడ్ ఇస్తాడు కదా, పూసగా ఉందని నెయ్యి, అదేవిధంగా పూసగా ఉండేలాగా స్వచ్ఛమైన నెయ్యి మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రండి ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదిగోండి మజ్జిగ ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను. మజ్జిగ చేసి వెన్న తీయడము. మనకి పాలుని బట్టి మీగడ వస్తుందండి. పాలు ఫ్రిడ్జ్లో పెడితే పైన లేయర్లా పెట్టేస్తుంది. ఆ మీగడంతా మనము కలెక్ట్ చేసి ఒక గిన్నెలోకి బాక్స్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇదిగో 10 డేస్కి ఒకసారి నేను ఇలా మజ్జిగ చేస్తున్నాను. ఈ బ్లెండర్లో వేసి ఇలా తిప్పితేనండి ఇదిగో వస్తుంది వెన్న. ఇది తీసి పొయ్యి మీద పెట్టి సిమ్లోనే పెట్టి నెయ్యి కాయాలన్నమాట. కాసిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు వెన్న తీస్తున్నాను. ఇది బ్లెండరు అమెజాన్లో బుక్ చేసుకున్నామండి, 800. మీరు కావాలంటే బయట కూడా కొనుక్కోవచ్చు. దాని బ్రాండ్ని బట్టి ఉంటుంది రేటు. 1000 ఉంటుంది, 2000 ఉంటుంది, 1500 ఉంటుంది, అలా ఉంటుంది. ఈ బ్లెండర్తో మనం తిప్పేసుకుంటే మజ్జిగ చేయడం చాలా ఈజీగా వెన్న వచ్చేస్తుంది అనమాట. ఆ వచ్చిన వెన్నను మనం పొయ్యి మీద పెట్టి మరగబెట్టుకుంటే నెయ్యి అవుతుంది. మరగబెట్టినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, వెన్న మరిగేటప్పుడు పైకి పొంగు వస్తుంది. అందుకు లోతు గిన్నెలో పెట్టాలి. మనం లోతుగా ఉన్న డేక్సలో వెన్న మరిగించాలి. అది మరగటానికి కొంచెం ఒక 20 మినిట్స్ అలా పడుతుంది. అది ఎందుకంటే సిమ్లోనే ఉంచాలి, మాడిపోతుంది. సిమ్లో స్లోగా మరుగుతుంది. అలాగా నెమ్మదిగా మరగనివ్వాలి. కాకపోతే లోతు గిన్నెలో పెట్టాలి, పైకి పొంగు వచ్చేస్తుంది. ఇది మరిగేటప్పుడు ఇలా తెల్లగానే ఉంటుంది. ఎర్రగా అయిన తర్వాత అప్పుడు నెయ్యి అవుతుంది. మరిగిన తర్వాత ఎర్రగా వస్తుంది కలర్. అప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, కాగిన తర్వాత నెయ్యి ఈ విధంగా ఉంటుంది ఎర్రగాను. ఇది ఇప్పుడు చల్లారనిచ్చి మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవడమే. ఎంతకాలమైనా పాడవదు ఈ విధంగా కాస్తేని. సంవత్సరమైనా నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. చాలా ఫ్రెష్గా మన చేత్తో మనం చేసుకున్న నెయ్యి కదండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా డబ్బాలో వేసేసుకుని మనం 1 ఇయర్ అయినా సరే పాడవదు. ప్రతి కూరలోనూ దేంట్లో అయినా వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, మనం సున్నుండలు చేసుకోవచ్చు, దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మన చేత్తో మనం తయారు చేసుకున్న ఫ్రెష్ నెయ్యి రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేయండి మీరు. థ్యాంక్ యూ.